హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి రైతు భరోసా అనగా రైతు బంధు పథకానికి సంబంధించిన తొలి విడత కింద డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ ఉందండి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి చాలామందికి డబ్బులను తిరిగి గవర్నమెంట్‌కి కట్టాలని, అనర్హత మీకు వచ్చింది అని చెప్పేసి మనకు నోటీసులు కూడా రిలీజ్ చేస్తున్నారు. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఎవరైతే ఈ యొక్క రైతు బంధు గతంలో డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరికీ దాదాపు చాలా మందికి నోటిఫికేషన్‌లయితే గవర్నమెంట్ అయితే నోటీసులయితే ఇస్తుంది. ఈ యొక్క నోటీసులకు సంబంధించి కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు బంధు డబ్బులు తొలి విడత కింద మన యొక్క రేవంత్ రెడ్డి గారు మనకు మొట్టమొదటగా ఏ జిల్లా నుంచి ప్రారంభించబోతున్నారు, ఏ తేదీన డబ్బులు వేయబోతున్నారు. ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో రైతులుంటే దయచేసి వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త అయితే పడతారు. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్‌ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, గత మనకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనకు రైతు బంధు డబ్బులైతే మనకు దాదాపు చాలా మందికైతే వేసేవాడనమాట. అంటే 30 ఎకరాలు కావచ్చు, 40 ఎకరాల వరకు మనకి యొక్క రైతు బంధు డబ్బులైతే వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ యొక్క రైతు బంధు డబ్బులు సో, ఎన్ని ఎకరాలున్నా సరే అందరికీ వేయాలి అనే ఆ యొక్క ఆలోచననైతే తీసేసి, ఎవరైతే నిజమైన అర్హత కలిగినటువంటి చిన్న, సన్నకారు రైతులుంటారో వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్లాన్ అయితే చేస్తుందనమాట. ఈ యొక్క చేస్తున్నటువంటి ఆలోచన అంటే ఈ యొక్క అమలు నేపథ్యంలో ఈ యొక్క కొత్త విధి విధానాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రైతు భరోసా కావచ్చు, అనగా రైతు బంధు, అలాగే రైతు రుణమాఫీ కావచ్చు, మనకు రైతు సంఘాల యొక్క మనకు నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర, రైతుల దగ్గర, ప్రజల దగ్గర అందరూ కూడా ప్రజాభిప్రాయ సేకరణ అయితే చేస్తూ ఉంది. ఎన్ని ఎకరాలు కలిగిన వారికి ఈ రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు మేము వర్తింప చేయాలి. మీరు ఒక సలహా ఇవ్వండి అని చెప్పేసి మనకు అక్కడక్కడ కూడా గ్రామ సభలు లాంటివి పెడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనకు గత బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో రైతు బంధు డబ్బులు ఎంతమంది తీసుకున్నారో అంతమందిలో దాదాపు చాలా మందికైతే ఈ యొక్క నోటీసులు అయితే వెళ్తున్నాయండి. దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కనుక వచ్చి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకు మేడ్చల్ జిల్లాకు చెందినటువంటి ఒక రైతు పొందిన 16 లక్షల రైతు బంధు సాయాన్ని రికవరీ చేసేందుకు రెవెన్యూ శాఖ సిద్ధమవడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ భూమి కానప్పటికీ రైతు బంధు సాయం పొంది ఉన్నారని వారందరూ కూడా గుర్తించి రికవరీ చేసుకోవాలని పలువురు కూడా డిమాండ్ చేస్తున్నారు. 20 నుంచి 100 ఎకరాలు ఉన్న వారు రైతులు పేదవారు అవుతారా, వాళ్ళు పేద రైతులు అవుతారా, చిన్న సన్నకారు రైతులకు, కౌలు రైతులకు మాత్రమే సాయం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి వినతులు అయితే చాలామంది సమర్పిస్తూ ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎవరైతే అక్రమంగా అంటే ఏంటంటే ఎవరైతే జెన్యూన్‌గా మనకు ఈ యొక్క రైతులు అంటే వ్యవసాయానికి మాత్రమే భూమిని ఉపయోగించేటువంటి వారు. మీ దగ్గర భూమి ఉందనుకోండి, మీరు వ్యవసాయం చేసుకుంటే రైతు బంధు తీసుకుంటే ప్రాబ్లమ్ లేదు. అలా కాకుండా మీరు మీ యొక్క అగ్రికల్చర్ అంటే మీరు వ్యవసాయం చేసే భూమిని మీరు సాగు చేయకుండా మీరు మనకు రియల్ ఎస్టేట్‌కి సంబంధించినటువంటి ఫ్లాట్లు లేఅవుట్స్ ఏసి, ఆ లేఅవుట్స్‌లో మనకు కట్టుకొని ఆ ఇల్లుని మనం వాడుకుంటూ, ఇంట్లో వాడుకుంటూ ఆ ల్యాండ్‌కి మనకు అగ్రికల్చర్ కింద రైతు బంధు తీసుకున్నారన్నమాట. అర్థమైందా? మనకు ఈ యొక్క వ్యవసాయానికి కాకుండా వ్యవసాయేతర పనులకు ఆ ల్యాండ్‌ని వాడుతూ కూడా మేము వ్యవసాయం చేస్తున్నామని చెప్పేసి రైతుల్లాగా చూపించి గవర్నమెంట్ దగ్గర డబ్బులైతే తీసుకున్నారు. ఇటువంటి వారందరి దగ్గర ఖచ్చితంగా అయితే మనకు రికవరీ అయితే చేస్తున్నారనమాట. దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర మంత్రి మనకు మంత్రి సీతక్క ఉన్నారు కదా! ఆమె కూడా అయితే కరాఖండిగా చెప్పింది. ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే వ్యవసాయం చేయకుండానే వ్యవసాయం చేస్తున్నట్టుగా భూమి చూపించి తీసుకున్నారు. ఆ భూమిని మాత్రం వ్యవసాయానికి కాకుండా ఈ యొక్క కన్‌స్ట్రక్షన్స్‌కి అని చెప్పేసి రకరకాలుగా వాడుకుంటూ వ్యవసాయం అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్లాంటి వారికి రైతు బంధు అవసరం లేదు. గతంలో మీరు రైతు బంధు తీసుకోంటే ఇప్పుడు ఖచ్చితంగా మీరు కట్టి తీరాల్సిందే అని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ కూడా ఇచ్చిందనమాట. దీన్ని బట్టి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు దాదాపు ఎంతమంది అయితే అనర్హతగా ఉండి ఈ యొక్క రైతు బంధు తీసుకొని అందరికడైతే రికవరీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే కంకణం కట్టుకొని మరి చేస్తుంది. అలాగే
రీసెంట్లీ పెన్షన్లకు సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ అయితే పంపించారండి. సో ఎవరైతే చేయూత పెన్షన్లు అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా మనకు ఈ యొక్క చేయూత పెన్షన్లు, ఆసరా పెన్షన్లు ఉన్నాయి కదా! సో అవి తీసుకుంటున్నారనమాట. అంటే మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ మళ్ళీ మీకు పెన్షన్‌లతో ఏం పని? సో అలా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి కూడా రీసెంట్‌లీ ఒక పెద్దామెకు కూడా నోటీస్ కూడా అయితే జారీ చేశారనమాట. సో ఆమె ఏఎన్ఎం నర్స్‌గా పనిచేసేది. సో అయితే ఆమెకి ఏఎన్ఎం నర్స్‌గా పనిచేస్తూ ఈ విధంగా అయితే మనకు పెన్షన్ కూడా తీసుకుంటుందని చెప్పేసి ఆమెకు నోటీసులు రిలీజ్ చేయడం జరిగింది. సో కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో మీరు ఒకవేళ అగ్రికల్చర్ కాకుండా మీరు ఏదైనా పర్పస్ మీద మీ యొక్క భూమిని ఉపయోగిస్తూ మీరు ఈ పథకానికి దయచేసి అప్లై చేసుకోవద్దు. మీరు గనక ఒకవేళ అప్లై చేస్తే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ అయితే తీసుకుంటారు. సో మీకు డబ్బులు గతంలో ఉన్న డబ్బులు కూడా తిరిగి కట్టించుకుంటారనమాట. సో ఈ విధానంలో మనకు అమలు చేస్తున్నారు. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికి కూడా త్వరలో మనకు రుణమాఫీ అయితే స్టార్ట్ చేయబోతున్నారండి. సో రుణమాఫీ స్టార్ట్ చేయడానికి సంబంధించినటువంటి మనకు పూర్తి విధి విధానాలన్నీ కూడా దాదాపు ఖరారైపోయాయి. మనకు రేపు సాయంత్రంకంతా కూడా మనకు ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి పూర్తి విధానాలు కూడా మనకు ఖరారు చేస్తారు. అంటే ఎలాగంటే ఎన్ని ఎకరాలు భూమి కలిగిన వారికి ఇవ్వాలి? 5 ఎకరాలు ఉన్న వారికి ఇవ్వాలా? 10 ఎకరాలు ఉన్న వారికి ఇవ్వాలా? సో అని చెప్పేసి మనకు మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు కదా! సో దీని నేపథ్యంలో మనకు దాదాపుగా 10 ఎకరాల లోపల ఉన్న వారికైతే ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంతకీ మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు కూడా కామెంట్ అయితే చేయండి. ఎన్ని ఎకరాల వరకు కలిగినటువంటి వారికి ఈ రుణమాఫీ చేస్తే బాగుంటుంది? రైతు బంధు ఇస్తే బాగుంటుందని చెప్పేసి మీరు కూడా కామెంట్ అయితే చేయండి. అయితే మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరో 4 రోజుల్లో ఈ యొక్క రైతు భరోసా అనగా గత ఏడాది చూసుకున్నట్లయితే మనకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అనేది ఏర్పాటు అయిన వెంటనే ఈ యొక్క రైతు బంధు డబ్బులు విడుదల చేశారండి. సో దానికి పూర్తి విధి విధానాలు అయితే ఖరారు చేయలేదు. గత ప్రభుత్వం ఏదైతే మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉండిందో సో అదే రూల్స్ ప్రకారం మనకు ఈ యొక్క రైతులందరూ కూడా డబ్బులు అయితే విడుదల చేశారు. అయితే ఇప్పుడు వచ్చేసి మనకు రైతు భరోసాకు సంబంధించి కొత్త విధి విధానాలు అయితే మనకు తయారు చేస్తున్నారన్నమాట. ఈ యొక్క కొత్త విధి విధానాల ప్రకారం మనకు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో సో అటువంటి వారందరికీ కూడా రైతు బంధు సాయాన్ని నిలిపివేసే అవకాశం ఉంది. అయితే ఒక ఊరట మాత్రం ఇచ్చారండి. మనకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఈ యొక్క అప్డేట్ ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో ట్యాక్స్ పేయర్స్ సో వాళ్ళు రైతు బంధు మాకు రాదని దిగులు పడద్దు. ఖచ్చితంగా మీకైతే వచ్చే విధంగా మేము ఆలోచన అయితే చేస్తున్నాము. మీకు కూడా ట్యాక్స్ పేయర్స్ కూడా ఏదో ఒక లబ్ధి చేకూరే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీకు హెల్ప్ అయితే చేస్తుంది. మీరైతే నిరాశ చెందకండి అని చెప్పేసి వాళ్ళకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు అనగా రైతు భరోసా పథకంగా పేరు మార్చారు కదా! సో ఈ పథకం కింద మనకు తొలి విడత కింద 7,500 రూపాయల చొప్పున ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికి కూడా మరో 4 రోజుల్లో అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి మనకు అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసిన అనంతరం డైరెక్ట్‌గా మన యొక్క పేరు ఎంతమందికైతే ఉంటాయో ఆ యొక్క అర్హుల లిస్ట్‌లో వాళ్ళందరికి కూడా అర్హుల లిస్ట్ రిలీజ్ చేసినటువంటి రెండో రోజున అందరి ఖాతాలకు డబ్బులైతే విడుదల చేస్తామని మన యొక్క రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైతే మనకు మాట్లాడుతూ ఈ విధంగా అయితే అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో మొత్తం మీద మనకు మరో 2 రోజుల్లో ఈ యొక్క అర్హుల లిస్టు ఇదంతా కూడా అయితే క్లియర్ అయిపోతుంది. నేరుగా అర్హుల ఖాతాలోకి ఈ యొక్క రైతు భరోసా తొలి విడత కింద డబ్బులు కూడా అయితే అందరి ఖాతాలకు కూడా పడతాయి. ఫ్రెండ్స్ ఈ యొక్క అర్హుల లిస్ట్ అనేది మనకు తాత్కాలిక అర్హుల లిస్ట్ అయితే ప్రస్తుతానికైతే వచ్చింది. సో దాన్ని నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి. మనకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది వచ్చిన వెంటనే కూడా నేను మీకు ఇదే విధంగా అర్హుల లిస్ట్ అయితే ఇస్తాను. సో కాబట్టి మీరు వెంటనే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్‌ని క్లిక్ చేసి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.